ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందుండగా ఆ తర్వాతి స్థానాల్లో విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, మనోజ్ తివారీ ఉన్నారు. ఇక మహిళా కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, బన్సూరి స్వరాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కమలం సీనియర్ నేతలతో ప్రధాని వరుస చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షాతో పలుమార్లు మోడీ మాట్లాడారు. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం పీఠాన్ని అధిష్ఠించేది ఎవరు అనే దానిపై ఉత్కంఠ వీడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందుండగా ఆ తర్వాతి స్థానాల్లో విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, మనోజ్ తివారీ ఉన్నారు. ఇక మహిళా కోటాలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, బన్సూరి స్వరాజ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై కమలం సీనియర్ నేతలతో ప్రధాని వరుస చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షాతో పలుమార్లు మోడీ మాట్లాడారు. సీఎం ఎంపికతో పాటు ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు ముందే ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, సాయంత్రం లోపు ఢిల్లీ సీఎం ఎవరు అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అయితే అలా అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ఈ రోజు విదేశీ పర్యటన వెళ్తున్నారు. 1 వీక్ తర్వాత ఆయన వస్తారు. వచ్చిన తర్వాతే ఢిల్లీ సీఎం అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 1 వీక్ టైం ఉంది. అప్పటి వరకు కూడా అతిశీనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఈ ఢిల్లీ సీఎం ఎవరు అనేది కొంత తర్జన భజనలు బీజేపీలో జరుగుతున్నాయి. మరి ఒకవైపు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. మరి ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనలు తీసుకోవాలి, వాటిని పరిశీలించాలి. మరి ప్రస్తుతానికైతే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకి పేరు ఉంది, మనోజ్ తివారీ పేరు ఉంది. ఈ ఇద్దరి పేర్ల మధ్య చాలా వరకు నడుస్తుంది. అలాగే సతీష్ ఉపాధ్యాయ కూడా రేసులోకి వచ్చారు. మరి ఇలా కొంత ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించాలి. మరి నిన్న చూసుకున్నట్టుగైతే టోటల్ గా చాలా సేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా పెద్ద కసరత్తు జరిగింది. బీజేపీ అగ్రనేతలంతా కూడా దీనికి సమావేశానికి హాజరై ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద నిర్ణయించడానికి కసరత్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి గెలిచినటువంటి 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత కూడా ఎవరిని ఎంపిక చేయాలనేది ఒక కొలిక్కి రాలేదు ఇంకా కూడా. మరి ఈ రోజు కూడా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సాయంత్రం అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుంది కొత్త ముఖ్యమంత్రిది అని చెప్పేసి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి అయితే ఈ ముఖ్యమంత్రి ఎవరు, మహిళను ముఖ్యమంత్రి చేస్తారా అనే ఆలోచన కూడా వచ్చింది. అలా చేసే లెక్క అయితే మాత్రం స్మృతి ఇరానీ పేరు వస్తుంది, బన్సూరి స్వరాజ్ పేరు వస్తుంది. మరి చూడాలి, మహిళా ముఖ్యమంత్రి చేసే అవకాశం అయితే కష్టమే అనిపిస్తుంది. అలా అవకాశం లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఢిల్లీ కోసం కష్టపడిన నేతలందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కాకుండా బయట నుంచి తీసుకొచ్చి పదవి ఇచ్చే అవకాశం అయితే ఎక్కడ కూడా లేదు. మెయిన్ సాహిబ్ సింగ్ పర్వేష్ వర్మకి పేరే ప్రధానంగా అనిపిస్తుంది. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, ఇద్దరిని కూడా ఓడించి ఇక్కడ బీజేపీని గెలిపించారు కాబట్టి ఆయనకి చాలా అవకాశం ఉంది. ఆయన స్వతహాగా చాలా మృదు స్వభావి, పరిపాలన మీద మంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసి అరవింద్ కేజ్రీవాల్ ని ఓడించారు. ఆయన పేరు టాప్ లో ఉంది. ఒకవేళ ఆయన విషయంలో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మనోజ్ తివారీకి అవకాశం ఉంటుంది. మనోజ్ తివారీ కూడా సీనియర్ నేత. ఆయనకి బీజేపీ అగ్రనేతల్లో మంచి పట్టు ఉంది. అలాగే ఆర్ఎస్ఎస్ పార్టీ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. ఆయన కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ సతీష్ ఉపాధ్యాయకి కూడా అవకాశం ఉంది. ఇలా ఇద్దరులో అంటే ఒకవేళ గాని పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ కానీ కాకపోతే మాత్రం నెక్స్ట్ మనోజ్ తివారీ అండ్ సతీష్ ఉపాధ్యాయ మధ్య పోటీ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ కాకపోతే సాహిబ్ సింగ్ వర్మకి
ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అందరూ కూడా బీజేపీలో దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న జరిగిన సమావేశంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయనకి ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఏదైనా సరే బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ ఈస్ అ ఫైనల్ డెసిషన్ దే విల్ టేక్. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ప్రధానంగా ఉంటుంది. వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది డిసైడ్ అవుతుంది. మరి ఒకవేళ ఈ రోజు డిసైడ్ అయినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారం అయితే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతే ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి ఇది చాలా పెద్ద బూస్ట్ అని చెప్పాలి. 27 ఏళ్ల తర్వాత ఎంతటి ఘన విజయం సాధించింది కాబట్టి ప్రధానమంత్రి కంపల్సరీగా ప్రమాణ స్వీకారంలో ఉంటారు. మరి ఈ రోజు ఇప్పటికిప్పుడుగా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేదు. మరి ఈ రోజుకి మరి ఈ ప్రధానమంత్రి ఫ్రాన్స్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామకృష్ణ, ఈ రేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? అంటే పర్వేష్ సింగ్ వర్మకి ఆయన ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్నట్టుగా ఉన్నారు. ఆయన ఇస్తే పరిపాలిస్తాము, లేదంటే మంత్రిగానో ఎలాగో కొనసాగుతాం. మంత్రి పదవి అయితే కంపల్సరీ వస్తుంది ఆయనకి. ఇక మనోజ్ తివారీ అయితే మాత్రం చాలా పట్టుగా ఉన్నారు. తనకి ఇవ్వాలని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి భారీగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి మనోజ్ తివారీ పేరుని ఎంతవరకు తీసుకుంటారనేది కూడా మనము పరిగణలోకి ఆలోచించాల్సిన అంశం. అలాగే సతీష్ ఉపాధ్యాయ విషయం కూడా అంతే. సతీష్ ఉపాధ్యాయ కూడా ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి, ఎక్కువ లేవు. మనోజ్ తివారికి ఇంకా కంపేర్ టు బెటర్ ఎక్కువ ఉన్నాయి. అలాగే స్మృతి ఇరానీ పేరు కూడా వస్తుంది, కానీ స్మృతి ఇరానీకి ఇప్పుడు ఇంతటి పెద్ద బాధ్యతను ఆమెకు అప్పగించే అవకాశాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఆమె ఆల్రెడీ కేంద్రంలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. మరి ఆమెని కాదని చెప్పేసి ఈ వేరే వాళ్ళకి ఆమెకు అక్కడి నుంచి కేంద్రం నుంచి తీసుకొచ్చే ఢిల్లీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే దానికి చాలా మంది వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, పార్టీలోనే వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్మృతి ఇరానీ పట్ల కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా పార్టీలో అలాగే ఆర్ఎస్ఎస్ లో వస్తున్నటువంటి డిమాండ్స్ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఇంకా వాషౌట్ అని చెప్పాలి. ఆమెకి ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పాలి. మన్సూరి స్వరాజ్ కూడా అంతే. మన్సూరి స్వరాజ్కి ఇచ్చే అవకాశాలు కూడా లేవు. కేవలం ఇంకా టోటల్ గా కూడా ఈ సీన్ అంతా కూడా ఇటు పర్వేష్ సింగ్ వర్మ, మనోజ్ తివారీ మధ్య నడుస్తుంది. ఏదైనా సరే ఇవాళ సాయంత్రం లోపు ఫైనల్ అవ్వచ్చు. ప్రమాణ స్వీకారం అయితే మాత్రం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు ఫైనల్ అవ్వచ్చు అని చెప్తున్నారు కాబట్టి డిక్లేర్ చేసేస్తారా ఈయనే సీఎం అని, లేదంటే మళ్ళీ వచ్చిన తర్వాతే డిక్లేర్ చేసే అవకాశం ఉంటుందంటారా? డిక్లేర్ చేయాలి యాక్చువల్గా. వాస్తవంగా ఇప్పుడు కూడా డిక్లేర్ చేయకపోతే ప్రతిపక్షాలు అందరూ కూడా ఏంటి పార్టీ ఇంకా ఇప్పుడు ఇలా తేల్చలేదు అనేది ఉంటుంది. మరి గవర్నర్ అపాయింట్మెంట్ అడగలేదు ఇంకా. వాళ్ళు గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే డిక్లేర్ అయిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటిదాకా గవర్నర్ అపాయింట్మెంట్ అడగలేదు, ఇంకా పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగలేదు. సో డిక్లేర్ చేయకపోవచ్చు ఈ రోజు అని చెప్పి అర్థమైంది. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.